ఇవాళ మేము వినాయక చవితి పండగ చేసామండి. ఇదిగోండి మేము నిన్న వినాయకుడిని పెట్టాం కదా, రాత్రి పీట కదిలిచ్చామన్నమాట. ఇప్పుడు వినాయకుడిని నిమగ్నం చేస్తున్నాం. ఈ వినాయకుడి బొమ్మ మొన్న మా ఇంటి దగ్గర ఇచ్చారండి. ఈ బొమ్మ ఈ మొక్క ఇచ్చారు. ఇది ఔషధ మూలిక మొక్క అంట. అసలు భలేగా ఇచ్చారు ఒక మొక్కను వినాయకుడిని. నిజంగా అండి వాళ్ళని అప్డేట్ చేయొచ్చు. ఇందులో ఒక విత్తనం, అందుకని ఇది కుండీలో పెట్టి నీళ్లు పోసి నిమగ్నం చేయాలి. అప్పుడు ఆ మొక్క బయటకు వచ్చింది అనమాట. అది మట్టి వినాయకుడు అనమాట. ఇక్కడ ఇచ్చారు మా ఇంటి దగ్గర వాళ్ళు ఈ మొక్క ఈ వినాయకుడిని. ఎంత బాగుందో అసలు. నిన్న వినాయకుడిని పెట్టాం కదా, రాత్రి వినాయకుడిని పీట కదిలిచ్చాము. ఇప్పుడు నిమగ్నం చేస్తున్నాం వినాయకుడిని. చూడండి, వినాయకుడిని నిమగ్నం చేస్తున్నామండి. మేము ఇందులో పెడుతున్నాం. ఈ వినాయకుడు కరిగినాక విత్తనం మొక్కొచ్చిద్దని ఇందులో పెడుతున్నాం. ఇది గౌరీదేవి పసుపుతో చేసిన ముద్ద అనమాట. ఇది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట, పసుపు ముద్ద వినాయకుడు దాంట్లో. ఇట్లా నిమగ్నం చేస్తే ఆ మట్టి అంతా కరిగి లోనుండ విత్తనము మొక్కొచ్చిద్దండి. మీరు కూడా ఇలా కుండీల్లో వినాయకుడిని ఇట్లా నిమగ్నం చేసుకోండి. అప్పుడు బాగుండిద్ది, మొక్కొచ్చిద్ది అనమాట. ఎక్కువ అవసరంలా, కొంచెం కొంచెం నీళ్ళు ఇట్లా తడుపుకుంటే ఆ మట్టి కరిగిపోయి మొక్కొచ్చిద్ది. ఎక్కువ నీళ్ళు పోయి మాకండి, దాని నిండా చాలు. ఇక ఆ తడికి లోనుండ ఈ నీళ్ళకి కరిగిపోయిద్ది అనమాట ఇది. అప్పుడు ఆ మట్టి సరిపోయిద్ది. ఇది నిండా నీళ్ళు పోసామనుకో మట్టి పలసనయిద్ది, ఇక మొక్క సరిగ్గా రాదనమాట. అందుకని కొంచెం నీళ్ళు పోయింది, దాంట్లో ఈ నిమగ్నం చేయండి వినాయకుడిని. శుభ్రం మట్టికి సంతకాడికి మొత్తం కరిగిపోయిద్ది అనమాట. ఈ మొక్క ఒకటి ఇచ్చారు, అసలు ఎంత బాగుందో చూడండి. ఇది ఇలా ఇచ్చారనమాట. నిజంగా వాళ్ళని మెచ్చుకోవచ్చండి. ఆ మొక్కను ఈ వినాయకుడిని ఇచ్చారు. అది ఈ వినాయకుడిని నిమగ్నం చేస్తున్నాం అన్నమాట. నీళ్ళు చిలకరెత్త ఇట్లా పోసుకోవాలి, కాసిన పువ్వులు అట్లా జల్లుకోవాలన్నమాట. వినాయకుడికి నిమగ్నం స్వామి. అదిగోండి, ఆనికల్లా చక్కగా కరిగిపోయిద్ది అనమాట. ఈ వినాయకుడి నిమగ్నాన్ని ఇలా చెయ్యండి, బాగుంటుంది. మొక్క వచ్చిద్ది దీంట్లో నుండి, బాగుంటుంది. చూసారా, అట్లా చేయండి. మీరు కూడా చూసుకొని ఒక దండం పెట్టుకోండి.